అధికారం తప్పకుండా తల తెగిపడ్డా మీకు సహాయం చేయాలి. నేను చెప్పినటువంటి మాటలు తప్పకుండా తీర్చాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుట్లో భాగస్వాములైనటువంటి మా అందరి బాధ్యత మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ యొక్క వ్యవసాయ పరపతిని పెంచి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి. అది నీటిపారుదల రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, అన్నిటినీ కలిపి ఈ యొక్క తెలంగాణ రైతు మీసం తిప్పి కాలు మీద కాలేసుకొని బతికేటటువంటి రోజులు ఈ 5 సంవత్సరాలు రావాలనేది రైతు ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు వరంగల్ మహాసభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ అనుసరించే ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా మిగతా అన్నీ కూడా కొంత ఆలస్యమైన రైతు రుణమాఫీ చేయాల్సిందే, 31,000 కోట్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్లాల్సిందే, వాళ్ళ యొక్క పంట కాలానికి ఇవ్వాల్సిందే అని ఆ గత ప్రభుత్వాల మాదిరిగా ఆఖరి సంవత్సరంలో కాకుండా మొదటి పంట కాలానికే ఇచ్చి రైతును నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి నిన్ననే అంకురార్పణ చేశాం. మళ్ళీ 15-20 రోజుల్లో 1,50,000 కాడ మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా ఆగస్టు మాసాంతానికల్లా 2 లక్షలు కూడా మీ రుణం తీర్చేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీటితో పాటు ఈరోజు ఆయిల్ ఫామ్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో మీ పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ స్థాపించడానికి వచ్చినటువంటి తిరుమల గ్రూప్ కంపెనీస్ని అభినందిస్తున్నాం. ఇంకా కంపెనీ పెద్దలు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ వేయించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 2,500 ఎకరాలే వేశారు. మీరు 10,000 ఎకరాలకు వెళ్ళిపోవాలి. దానికి బార్ లేదు, టార్గెట్ లేదు. ఎంతమందిని అయితే రైతులను ఒప్పించుకోగలుగుతారో అంత మీరు పామ్ ఆయిల్ వేయించండి. మొదటి రైతుకి పంట వస్తే మీరు చెప్పకుండానే రైతులు దారిలో పడతారు. నేను 92వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పంట వేశాను. ఇప్పటికి 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు ఆ పంటలో అనేక పంటలు పండించాను. నాకు మొదటి 3-4 సంవత్సరాలు కూడా ఎకరానికి ₹1,00,000 వచ్చే పంటలు వేసుకోవచ్చు. మీరు బ్రహ్మాండంగా పొద్దుతిరుగుడేయండి. ఇదే కంపెనీ కొనుగోలు చేస్తుంది ఎంఎస్పీ రేటుకు దక్కకుండా. వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినటువంటి, హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి పంటలు అంతర పంటలుగా మీరు వేసుకోండి. కేవలం 3 సంవత్సరాల్లో క్రాప్ వచ్చేటటువంటి విత్తనాలు వచ్చినాయి. ఆ మొక్కలను తెప్పించండి, షార్ట్ వెరైటీ తెప్పించండి, హైబ్రిడ్ తెప్పించండి. తక్కువ ఆకు పొడుగుండేటటువంటి వెరైటీలు కూడా వచ్చినాయి. ఆకు తక్కువ పొడుగుంటే దాంట్లో ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు. నేను జాజ్ వేశాను, నట్మగ్ చేశాను, అదేవిధంగా ఒక్కేశాను, ఆర్గానట్ కూడా నా తోటలో కాపుకు వచ్చింది. ఇదే ఫామ్ ఆయిల్లో 3 పంటలు ఉన్నాయి. ఇంకొకటి మిరియం కూడా పెట్టిస్తున్నా. ఒక్క చెట్లకి మిరియం కూడా వస్తుంది. అంటే ఒకే ఎకరంలో 4 పంటలు పండియాలి. ఇంతకుముందు మన తండ్రులు పండించినట్టుగా ఒకే పంట పండిస్తే ఈరోజు మన జలసాలకు సరిపోయే పరిస్థితి లేదు. ఆనాడు వాళ్ళు ఖర్చు లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు కంపల్సరీగా కార్యక్రమాలు చేయాలని నిర్దేశించినటువంటి మన మంత్రి, మీ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటలో పట్టించి